నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హార్మూజ్ తెరిచేందుకు ఏప్రిల్ 6 వరకు గడువు. అప్పటి వరకు ఇంధన కేంద్రాలపై దాడులు ఉండవన్న ట్రంప్. పదిహేను షరతులపై అమెరికాకు ఇరాన్ సమాధానాలు. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న టెహరాన్, ఇజ్రాయెల్. నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వర్చువల్ భేటీ. పశ్చిమాసియా యుద్ధంతో రాష్ట్రాల సమన్వయంపై చర్చ. ట్రిపుల్ దక్షిణ భాగంపై కేంద్రం ముందడుగు. డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించినట్లు రాష్ట్రానికి గడ్కరీ లేఖ. రాములోరి కళ్యాణానికి ముస్తాబైన భద్రగిరి. ఆలయాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా మరింత గడువు ఇచ్చింది. మరో 10 రోజులు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని ట్రంప్ ప్రకటించారు. టెహరాన్తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని వెల్లడించారు. చర్చలకు సంబంధించి కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ 15 షరతుల ప్రణాళికకు తమ స్పందనను ఇరాన్ పంపించినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అగ్రరాజ్యం చెప్తుంటే టెహరాన్ నాయకత్వం మాత్రం వాటిని ఖండిస్తోంది. ఇరానీయులు పోరాటంలో పనికిరాని వారే కానీ చర్చలు జరపడంలో మంచి సంధానకర్తలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని ముందుగా అంచనా వేసినప్పటికీ అంతకన్నా చాలా ముందుగానే లక్ష్యాల్ని చేరుకుంటున్నామని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ శాంతి ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడిందన్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదని ఆరోపించారు. చర్చల గురించి ఇప్పటికైనా సీరియస్ గా ఆలోచించాలని ఇరాన్ కు సూచించారు. అణ్వాయుధాలు సమకూర్చుకోవాలన్న ఆకాంక్షను ఇరాన్ వదులుకోవాలని, లేకపోతే అణు కేంద్రాల్ని పేల్చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ యుద్ధం నాటో దేశాలకు ఓ పరీక్ష లాంటిదన్న ట్రంప్ వారు తమకు సాయం చేయకపోతే గుర్తుపెట్టుకుంటామని మరోసారి హెచ్చరించారు. హర్మూజ్ తెరిచేందుకు ఇరాన్కు మరింత గడువు ఇస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఏప్రిల్ 6 వరకు ఇంధన వనరులపై దాడి చేయబోమని ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ద్వారా అమెరికా పంపిన 15 అంశాల షరతుల ప్రణాళికకు మధ్యవర్తుల ద్వారా తమ స్పందన పంపినట్లు ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాము పంపిన స్పందనపై అమెరికా ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ జలసంధిలో టోల్ విధానాన్ని అమలు పరిచేందుకు ఇరాన్ నాయకత్వం సమాలోచనలు చేస్తోందని అక్కడి మీడియా తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించారని వెల్లడించింది. త్వరలోనే ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ న్యాయ బృందం ఆ బిల్లుకు తుది రూపు ఇవ్వనుందని పేర్కొంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కు టోల్ చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో టోల్ బూత్ వంటి విధానాన్ని అమలు చేస్తోందని లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తమ నివేదికలో పేర్కొంది. ఇరాన్ చమురు ఎగుమతుల కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఖర్గ్ వ్యాప్తంగా మందు పాత్రలను అమర్చినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. టెహరాన్లోని టెలికమ్యూనికేషన్ భవనాన్ని ధ్వంసం చేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కారుపై ప్రొజెక్టైల్ శిథిలాలు పడ్డంతో ఒకరు మృతి చెందారు. మిగిలిన ప్రాంతాల్లోనూ బాంబు పేలుడు శబ్దాలు వినిపించాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నాబాతే జిల్లాలో 2 మృతి చెందగా 8 మంది గాయపడ్డారని లెబనాన్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్పై గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ తాజాగా పంపిన క్షిపణుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. హైఫాలో ఇజ్రాయెలీ నౌక ఫైటర్ జెట్ ఫ్యూయల్ ట్యాంకులపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. తమ తూర్పు ప్రాంతంపై ప్రయాణించిన ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కువైట్ కూడా డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు వెల్లడించింది. యూఏఈలో క్షిపణి శిథిలాలు పడి ఒక భారతీయుడు, మరో వ్యక్తి మృతి చెందారు. పశ్చిమాసియాల ఉద్రిక్తతలు, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా సమావేశం కానున్నారు. సాయంత్రం 6:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానంపై ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై సీఎంలతో చర్చించనున్నారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడంపై భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఈ సమావేశానికి దూరంగా ఉంటారు. ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ కార్యదర్శి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ప్రధాని, సీఎంల భేటీలో తీసుకున్న నిర్ణయాలు తెలిపి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తారు. కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు మరో ఎల్పీజీ నౌక చేరుకుంది. ఈ సందర్భంగా న్యూ మంగళూరు పోర్టు చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. పోర్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 40,000 నౌకలు అక్కడ డాకింగ్ అయ్యాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు ఎంటీ అపోలో ఓషియన్ నౌక పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ ఎస్ శాంతి నౌక కెప్టెన్ను సన్మానించారు. ప్రస్తుతం అపోలో నౌక నుంచి 16,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని అన్లోడ్ చేస్తున్నారు. గృహ అవసరాలతో పాటు పారిశ్రామిక రంగానికి ఈ ఎల్పీజీని కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ మైలురాయి పట్ల పోర్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. నౌకాయానం సహా కార్గో హ్యాండ్లింగ్లో స్థిరమైన వృద్ధికి ఈ ఘనత నిదర్శనమని వారు పేర్కొన్నారు. దేశంలో ఇంధన కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పెట్రోల్ బంకులోని గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ లగ్డీ కపుల్ ఖైరతాబాద్ ప్రాంతంలో సీఎన్జీ గ్యాస్ కోసం ఓ బంకు వద్ద ఆటోలు సుమారు 3 కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అర్ధరాత్రి సమయంలో పెట్టిన ఆటోలు వేకుజామ్ అయ్యేసరికి బంకు దగ్గరకు చేరుకుని సీఎన్జీ ఫిల్ చేసుకుని సర్వీసులకు సిద్ధమవుతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులు వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటా అత్యుత్తమ భాగస్వామ్యం పంచుకున్న కంపెనీలను రాష్ట్ర అవతరణ వేడుకల్లో అభినందించేలా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలన్న సీఎం ఇతర రాష్ట్రాల్లో నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల వివరాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని ఐటీ శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజస్థాన్లో జన్ సూచన పోర్టల్ తరహాలో ఉండాలని సూచించారు. ప్రజావారిని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం ముఖ్యమంత్రిని కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను, గిగ్ వర్కర్ల బిల్లు తదితరాలను నిఖిల్ డే ప్రశంసించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి డీపీఆర్ రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపారు. ఈ మేరకు వెంకటరెడ్డికి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. RRR దక్షిణ భాగం పనుల కోసం ఇప్పటికే ప్రత్యేక కన్సల్టెన్సీని నియమించామని, నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేస్తుందన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధికి నిజమైన గేమ్ చేంజర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉత్తర భాగానికి అనుమతి తెలిపి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో దక్షిణ భాగానికి ముందడుగు పడిందని సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామికి ఓ ముస్లిం మహిళ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. జమ్మికుంటలోని భాను లేడీస్ టైలర్ యజమానురాలు అభేదా భాను స్వామివారి కోసం స్వహస్తాలతో పట్టు వస్త్రాలను తయారు చేసినట్లు తెలిపారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆ వస్త్రాలను, తలంబ్రాలను ఆలయాధికారులకు అప్పగించారు. శ్రీరాముడికి ముస్లిం మహిళ పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని చాటిందని పలువురు అభినందించారు. అభేదాబాను రాములవారి కళ్యాణం సందర్భంగా మా షాపులో మేము స్వహస్తాలతో తయారు చేసిన దుస్తులు, మా ఇంటి నుంచి తలంబ్రాలు తీసుకొని రావాలి, పట్టుబట్టలు తీసుకొని రావాలి అని మేము అనుకున్నాము. ఆ కళ్యాణంలో మా బట్టలు, మా తలంబ్రాలతో రాములవారి కళ్యాణంలో మేము పాల్గొనాలనే మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ యాజమాన్యం, గుడి యాజమాన్యం అందరూ కూడా మాకు సహకరిస్తే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము రావడానికి మేము సిద్ధము. దేవాదుల, పాలెంవాగుల గడువును 2026-2030 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్ర జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు నిర్వహించింది. 3 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఏవైనా రాష్ట్రాలు వాడుకోకుంటే వాటిని కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి తొలగిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి తేల్చి చెప్పారు. అయితే కేంద్ర పథకంలో ఉన్న దేవాదుల, పాలెంవాగులను 2026-2030 నాటికి పూర్తి చేసేందుకు గడువును పెంచాలని రాష్ట్ర అధికారులు కోరారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్యాడ్వామ్ స్కీమ్లో చేరాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. భవిష్యత్తులో ఇదే పెద్ద స్కీమ్ అవుతుందని వివరించింది. పోలవరం, బనకచెర్ల సహా నదుల అనుసంధానానికి సాయం చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. దేవాదుల ప్రాజెక్టును కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నేడు సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎన్డీఎస్ఏ చైర్మన్ శుక్రవారం అక్కడికి వెళ్లనున్నారు. తెలంగాణకు అవసరమైన రసాయన ఎరువులు ప్రత్యేకించి యూరియా సరఫరాలో ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్పై సంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా యాప్ దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు ఫోన్ చేసిన జేపీ నడ్డా ఖరీఫ్ సన్నద్ధత, యూరియా అవసరాలపై ఆరా తీశారు. ఖరీఫ్ సీజన్ కోసం యూరియాను 10 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 11.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏప్రిల్, మే, జూన్లో ప్రతి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్ నుంచి రాష్ట్రానికి గరిష్ట కేటాయింపులు చేయాలని, ప్లాంట్ తరచూ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ గురించి జేపీ నడ్డాకి వివరించిన తుమ్మల ఆ యాప్ వల్ల పారదర్శకత పెరిగి బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు దాచిపెట్టడం వంటి సమస్యలు తగ్గుతున్నట్లు తెలిపారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్లో 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. 200 కోట్లతో నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు శుభవార్త. మొన్న క్యాబినెట్ లో మేము తీసుకున్న నిర్ణయం ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ కే వాళ్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఏర్పాటు చేసే విధంగా సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్ లో కేటాయించడం. మరొకటి చాలా విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే పబ్లిక్ స్కూల్ కాన్ఫరెన్స్ కి ఒక పబ్లిక్ స్కూల్ లెక్క ఈ రోజు 15 కోట్లతోని స్థలాలు కూడా ఎంపిక చేసి దాన్ని కూడా పబ్లిక్ స్కూల్ కట్టడం. మీకు తెలుసు యంగ్ ఇండియా స్కూల్స్ నల్గొండ స్కూల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమాట్లలోని ఇళ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం అర్హులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అర్హులకు పట్టాలు దక్కకుండా పోయే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వెలుగుమాట్లలోని భూదాన భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేతలతో పాటు సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 23 మంది బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులోని 6గురికి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని జీపీ మురళీధర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సొంత ఇళ్లు ఉన్న 5గురు అభ్యర్థులను తిరస్కరించామని, మిగిలిన వారిని పెండింగ్లో ఉన్నాయన్నారు. కూల్చివేసిన వాటిలో పిటిషనర్ల ఇళ్లు లేవన్నారు. ఇప్పటికే 311 పట్టాలను మంజూరు చేశామని, 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు జీపీ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై ఉన్న 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. డీజిల్పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని 0కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కేంద్ర నిర్ణయానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు గణనీయంగా పెరుగుదల, దాంతో పాటుగా హర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతున్నటువంటి రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతుండటము, దాంతో పాటుగా ఇరాన్ తో భారతదేశానికి ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా అక్కడి నుంచి వచ్చేటువంటి
ముడి చమురు అదేవిధంగా ముడి గ్యాస్ కు సంబంధించినటువంటి సరఫరా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చెప్పి కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ అదేవిధంగా కేంద్రంలోని కీలకమైనటువంటి పెద్దలంతా ఒక చర్చలు జరిపిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటి వరకు 13 రూపాయలు ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని, పెట్రోల్ పైన 13 రూపాయలుగా ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకు తగ్గిస్తున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటుగా ప్రస్తుతం డీజిల్ పై ఉన్నటువంటి సుంకాన్ని కూడా 10 రూపాయల వరకు ఉన్నటువంటి సుంకాన్ని 0 వరకు అంటే 0 వరకు తగ్గిస్తున్నట్లుగా, అంటే ఒక రకంగా పూర్తిగా ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో ఇది స్పష్టం చేస్తా ఉంది. ప్రజలపైన అదనపు భారం పడకుండా గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ముడి చమురు ధరలకు అనుగుణంగా పెంచుకునేలా చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ స్వేచ్ఛ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఆదాయము ఎక్సైజ్ సుంకం ద్వారా వస్తుంది. ఈ ఎక్సైజ్ సుంకం ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజలపై భారం పడకుండా ప్రస్తుతం ప్రజలు కొంత పెట్రోలు డీజిల్ దొరక్క చమురు సంస్థల వైపు నుంచి సరఫరా కొంత తగ్గుతుండటము, ఆ మేరకు డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రేట్లు కూడా పెరుగుదలకు ఆస్కారం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ రకమైనటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ఇప్పటికే చమురు సంస్థలకు కూడా అందుకు సంబంధించినటువంటి మార్గనిర్దేశం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తారక రామనగర్లో ఇంటి బయట ఆడుకుంటున్న రియాన్స్ అనే 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి కన్నుగుడ్డు పీకేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అదే సమయంలో ఆర్బీ నగర్లో మరో బాలుడిపైన వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. 2 చిన్నారులకు కుక్క కరవటంతో స్థానికులు, బాలుర బంధువులు, మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనితో ఇరువైపులా ట్రాఫిక్ కొద్దిసేపు నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఏపీ మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదం నిర్మల్ జిల్లాలోనూ విషాదం నింపింది. లక్ష్మణ్ చాందా నుంచి వెళ్లిన 3 పద్మ మృతి చెందగా మణెమ్మ, రోహన్ గాయాల పాలయ్యారు. వీరు ప్రకాశం జిల్లా అంకభూపాలపురం గ్రామానికి చెందిన వారు కాగా స్వగ్రామంలో చేసిన అప్పు తీర్చేందుకు బతుకుదెరువు కోసం కూలీ పనికి లక్ష్మణ్ చాందాకు వచ్చారు. చేసిన అప్పును తీర్చేందుకు తమ ఇంటికే ఆనందంగా బయలుదేరారు. తీరా మార్కాపురం వద్దకు చేరగానే బస్సు ప్రమాదం ఆ కుటుంబంలోని ఒకరిని కడతీర్చింది. ఒక్కరోజు గడిస్తే చేసిన అప్పు తీర్చి ఆనందంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాల్సిన ఆ కుటుంబంలో అనుకోని దుర్ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది. మరొకరు మామడ మండలం పరిమండల గ్రామం నుంచి చింతగుట్ల వెళ్లిన గురవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు తన కుమారుడి వద్ద నుంచి డబ్బులు తీసుకెళ్లేందుకు 4 రోజుల క్రితం వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. శిక్షణలో భాగంగా గ్రూప్ 1 అధికారులు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సును సందర్శించారు. 2025 అక్టోబర్ 9న ఎంపికైన అధికారులు కాకతీయుల కాలం నాటి పాకాల అభయారణ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. పాకాల చరిత్ర, అడవుల పరిరక్షణ ప్రాధాన్యత, వన్యప్రాణుల ఆవశ్యకతను అటవీ అధికారులు వివరించారు. రాత్రి క్యాంపు, ట్రెక్కింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రజలకు సేవలందించనున్న అధికార బృందం బోటింగ్లో విహరించారు. ట్రెక్కింగ్ చేస్తూ అటవీ అందాలను ఆస్వాదించడం కొత్త అనుభూతిని కలిగించిందని గ్రూప్ 1 అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ వెల్లడించింది. కేరళలో మొత్తం 2125 నామినేషన్లు దాఖలు కాగా చివరకు 890 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 140 స్థానాలకు వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. 2.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అస్సోంలోని 126 స్థానాలకు 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి రోజు 67 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. అస్సోంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలుండగా 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్యాంగ్యాంగ్ పర్యటనలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుషషెంకో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు ప్రత్యేక బహుమతిని అందజేశారు. కిమ్కు ఎంతగానో ఇష్టమైన అసాల్ట్ రైఫిల్ను లుకషెంకో బహూకరించారు. శత్రువులు ఎదురుస్తే జాగ్రత్తగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని కిమ్కు ఆయన వెల్లడించారు. అటు కిమ్ కూడా తన అతిథికి అద్భుతమైన ఖడ్గాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే లుకషెంకో చిత్రమున్న కలశాన్ని సైతం అందజేశారు. అంతకుముందు ప్యాంగ్యాంగ్లో చర్చలు జరిపిన ఇరువురు నేతలు మైత్రి సహకారం ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండు దేశాల సంబంధాలు కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. У нас положено за оружие деньги платить. 우리는 보전통적으로 무기를 받았으면 돈을 내야 하게 되어 있습니다. Это из золота в ЧС.